3 నెలల్లో 28 మంది మృతి. కీడు సోకిందని ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కండ్రపల్లి గ్రామంలో గత 3 నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి ఏదో కీడు సోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి డబ్బు చాటింపు వేయించి మరీ ఊరు బయటికి వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుందని వారు విశ్వసిస్తున్నారు. అక్కడ దాకా ఒకటి గుళ్ళెక్క అప్పటికి అత్తది చూడరు, మాకైతే అంత రాదు మరి. వాడపల్లి కీడు కీడు వంటలు అని చెప్పన్నారు కదా, నిజమే అమ్మా? ఎవరు చెప్పారు మీరు? సర్పంచ్ మటన్ చూపిస్తాం ఆగండి. అయ్యేది కాళ్ళు. దాటలేదు అసలు అని ఆగుతారు అయితే మంచిది. నేను పోయి ఎందుకోసం వచ్చిరమ్మా మీరు ఇక్కడికి? మేమా కీడు వంటలు నచ్చిన ఊకి అందరూ చచ్చిపోతారు ఊర్లే వారం తిరగక ముందని, దానికోసం నచ్చిన అందరు చచ్చిపోతారని. నేను నమ్మకం మాది. వారం రోజుల వరకు మళ్ళీ ఒకరు చనిపోతాను, వారం రోజుల వరకు మళ్ళీ ఒకరు చనిపోతాను.
తీసుకురాక ఊళ్ళే చాలా మంది చనిపోతారు, అంత కీడోలు ఉంటుంది అని ఒకసారి బయట వంటలో పోన్నాను వచ్చినాం. ఇక మేమే అనుకున్నాం, అయ్యగారిని అడిగినాం. అడిగితే పండుగ వెళ్ళాక ఎలా బొమ్మంటే వచ్చినాం. ఈ ఏంది ఒకళ్ళ దినాలు కాకముందే డబల్ ఫీనిగలు ఒకళ్ళ దినాలు కాకముందే ఒకరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు పోతారు. ఇది ఏంది ఒకసారి బయటికి పోనే పోవాలని వచ్చినాం. జరిగినా జరగకుండా ఇక మా తృప్తి. ఊర్లో చనిపోతా ఉన్నారు, కీడు వంట కన్నా వచ్చినాం అందరం. అయ్యగారు చెప్తే వచ్చినాం. 3 నెలల్లో 28 మంది చచ్చిపోయారు. కీడు ఊరికి కీడు వచ్చింది, బయటికి వెళ్ళిపోయి వనభోజనాలు చేసినామని చెప్పిన అన్నట్టు. అందుకే వచ్చినాం. ఎవరు మీది? గండ్రపల్లి. కీడు వంటలా? ఊరు వదిలిపెట్టాలని మా ఊళ్ళో ఒక 20-25 మంది చనిపోతే దాని కారణంగా ఇట్లా ఒక రోజు బయటికి రావాలని అయ్యగారు అదే ఒక రోజు వదిలిపెట్టండి, అందరూ పొద్దున పోయి సాయంత్రం అంటే ఇంతటితోనే కొంచెం రోజులు మంచిగా ఇట్లా ఎప్పుడుతోనే కొంచెం చనిపోవడం ఆగింది. లేకపోతే 9 days ఒకరు 20-25 మంది చనిపోయింది. అట్లని అయ్యగారిని అడిగితే అయ్యగారికి వదిలిపెట్టి పొమ్మనంటే లేదు. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి డేట్ రోజు మంచి ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా. ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా, దాని కొరకే ఒక రోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే తీరు సమస్య ఊరంతా అభిప్రాయంతోనే అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాసు తెల్లగల్లు తాగి బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పిందనే తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వసారి ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊరు అందరు అడిగితే ఒక నిర్ణయం తీసుకుని రావడం జరిగింది.